చూసుకుంటే వాళ్ళు 14 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే కూడా రెట్టింపుగా మేము చేసామని చెప్పని గర్వంగా చెప్పగలుగుతాం. వాళ్ళు ఎవరైనా సరే చర్చికి వచ్చినా కూడా చర్చికి నేను సిద్ధంగా ఉన్నాను, దానికి ఇబ్బంది లేదు. దానికి ఏమి ఆన్ పాజిటివ్ నోట్ సార్, ఇన్ జనరల్గా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వారు చేసేంత అవినీతి, అందులో జరిగేంత అవినీతి ఇంకెక్కడ జరగదు అని అంటూ ఉంటారు జనరల్గా. కానీ మీ మీద మాత్రం ఆ అవినీతి మరకని వేసుకోకుండా ఎక్కడా కూడా మీ మీద విమర్శ రాకుండా అప్పుడు మీరు పనిచేశారు. సో ఏ విధంగా పాసిబుల్ అయింది? నేను ఒకటే, మా దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని. ప్రతిరోజు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడిని కొలుసుకొని ప్రతిరోజు కూడా దేవుడు దండం పెట్టుకొని బయటకు వస్తాను. దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి దేవుడికి సేవ చేయాలని మాత్రం పనిచేశాను నేను. కాబట్టి దురదృష్టవశాత్తు కోవిడ్ రావడం, కొంత దాదాపు 1 year వరకు మన పరిపాలన అనేది కొంచెం ఇబ్బందిగా జరగడం జరిగింది, మీరందరికీ కూడా చూశారు. కాకపోతే ఆ యొక్క కోవిడ్ టైంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను చూశాను. దాంట్లో నిర్మానుషంగా ఉండడం వల్ల కొంతమంది దుండగలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దేవాలయాలు ధ్వంసం చేయడం కానివ్వండి, ఆయనకి తమ్ముడు కాబట్టి తప్పు చేసిన అతను క్షమించి ఉండొచ్చు. ప్రజారాజ్యం నాశనం అవ్వడానికి కానీ, ప్రజారాజ్యం విలీనం అవ్వడం కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకం దీంట్లో. ఓకే. అదేవిధంగా చిరంజీవి గారిని అగౌరవపరిచిన వ్యక్తి, చిరంజీవి గారిని అవమానించిన వ్యక్తి, చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో ఆపేస్తే కనీసం ప్రశ్నించలేని వ్యక్తి ఈరోజు వచ్చి మన్నయ్య దేవుడు, మన్నయ్య ఇది, మన్నయ్య అది అని మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే అవసరానికేమో అన్నయ్యని దేవుడి కింద చూస్తాడు, అవసరం లేకపోతే అన్నయ్య గారిని పక్కన పెట్టే వ్యక్తి సోదరుడు అవుతాడా? ఆయనైతే పెద్ద మనుషులు క్షమించచ్చేమో. ఓకే. చిరంజీవి గారి అభిమానులు ఎవరు కూడా దీన్ని క్షమించే పరిస్థితిలో ఉన్నారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాం కాబట్టి ఓడిపోయాము, ఈసారి కలిసి పోటీ చేస్తున్నాము, ఖచ్చితంగా ఓడిస్తాం అంటున్నారు కూటమి నేతలు. గతంలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓట్లు వేశారు. 5 సంవత్సరాల పరిపాలన చూశారు, కనీసం ఏమీ నిర్మించలేని వ్యక్తులు. కానీ ఆ రోజు మేము ఓటమి చెందిన మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు. ఆయన నవరత్నాలు కానీ ఏదైతే మా మేనిఫెస్టో అమలు చేయడం కానీ చేశాం కాబట్టే మాకు ఈరోజు ధైర్యంగా మేము ఆడగలుగుతున్నాం. ఈ పథకాల గురించి నేను ఒకటే, చంద్రబాబు నాయుడు ఈరోజు పథకాల గురించి ఊదలేసేస్తున్నాడు, నేను అది చేస్తాను ఇది చేస్తానని. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం ఒకవేళ మీరు చంద్రబాబు మాటలు వింటే గనక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా పప్పు బెల్లలాగా పంచిపెడుతున్నాడు. అదేవిధంగా మన రాష్ట్రం అప్పులూబులోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రం శ్రీలంక కంటే ఎక్కువగా అప్పులూబులో తయారైపోయిందని చెప్పిన వ్యక్తి ఈరోజు మేము అమ్మఒడి 1 ఇస్తామంటే మేము 2 ఇస్తామంటున్నాడు. మేము పెన్షన్ 3000 ఇస్తామంటే మేము 4000 5000 ఇస్తామంటున్నాడు. మీ అందరికీ డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తా అన్నాడు. నిరుద్యోగ ప్రతి 3000 ఇచ్చేస్తా అంటున్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తా అన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగే ఎప్పుడైనా జీవితంలో